ఈయన డబ్బుల కోసం మాట్లాడు, కానీ గద్దర్ లాంటి మహానీయులు ఎవరి కోసం మాట్లాడండి? ఇలా ప్రజల కోసం మాట్లాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మాట్లాడు. ఆ రోజు 2004లో తెలంగాణ కోసం పాట పాడమంటే నేను ఈ సెంటెన్స్ ఉంటే పాడనని చెప్పేసి రిటర్న్ పంపించినటువంటి వ్యక్తిని పెట్టడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఇలా మనం చూసుకుంటే ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి కవి శేషప్ప కవి గారు నరసింహ శతకాలు రచినటువంటి శేషప్ప కవి ఉన్నారు కాబట్టి అతని విగ్రహం పెట్టండి, తెలంగాణలో అమరులైనటువంటి అమరవీరుల విగ్రహం పెట్టండి తప్ప ఎవరో మన ప్రాంతాంగాణోళ్ళని ఎక్కడో వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఇలా సరే ప్రాంతాంగాలలోనే మన తెలంగాణ కోసం కొట్లాడలేదు, పాటలు పాడలేదు, అటువంటి వాళ్ళ విగ్రహం ఏ విధంగా పెడతారండి? పెట్టడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి శేషప్ప విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక దేవుడు అండి, మనం దేవుడిని ఇప్పటివరకు చూడలేదండి. ఒక ఎన్టీఆర్ గారిని చూస్తే దేవుడిని చూసినట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు ఇలా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిండు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి వారిది పెడితే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే తెలంగాణలో మనం చూస్తుంటే ఆ రోజు నాడు పటేల్ పట్వార్ వ్యవస్థ ఉండే మొత్తము ఇలా ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఇలా రాజకీయం వైపు నడిపించిండు కాబట్టి కంపల్సరీ 100% ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడితే ఎలాంటి తప్పు లేదు. ఇలా ₹2 పేదవాడు ఇలా కూడా కడుపు నిండి అన్నం తినాలని సంకల్పంతో ₹2 బియ్యం ఆ రోజులలో తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపినటువంటి వ్యక్తికి ఇలా ఆయన ఏమంటే అనేక మంది రాజకీయంగా పేదవాడిని అండి, బట్టలు లేనటువంటి చినిగిన బట్టలు వేసుకున్న వాళ్ళని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే తప్పు లేదు. ఇలా తెలంగాణలకు రాజకీయ చైతన్యం వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్టీఆర్ గారు వాళ్ళనే కాబట్టి ఆయన పెడితే ఎలాంటి తప్పు లేదు. అంటే తెలంగాణ ఆ ఉద్యమ సమయంలో ఒక తెలంగాణ గురించి ఒక పాట పాడమన్నా కూడా సుబ్రహ్మణ్యం గారు పాడలేదని చెప్పి మనకు బయట వైరల్ అవుతుంది న్యూస్. దాని గురించి ఎలా చెప్తారు? అట్లాంటి వాళ్ళు నిజంగా విగ్రహం పెట్టకూడదు. ఇలా మనం ఒకటి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పటిదాకా. ఎందుకంటే ఇతను మన పాట పాడమంటేనే మనని నిరాకరించిన వ్యక్తి ఎట్లా పెడతాం? అదేవిధంగా ఎన్టీఆర్ గారు గతంలో తీసుకుంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు నా తెలుగువాడు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన కూడా నా తెలుగు జాతి బిడ్డ కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రధానమంత్రికి సపోర్ట్ చేసినట్టే అలాంటి మహానీయులు పెడితే తప్పులేదు. కానీ ఇలాంటి తెలంగాణ కోసం చిన్నపాటి ఒక పాట పాడి స్వరం వినిపించమంటే పాట కూడా వాడి రిటర్న్ పంపించినట్టే ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా పెడతారండి? ఇది తెలంగాణ సమాజము యాక్సెప్ట్ చేయదు. అందుకే తెలంగాణ ద్రోహులుగానే ఉండిపోతారు తప్ప వీళ్ళు తెలంగాణకి ఏం చేసినట్టు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ చూసుకుంటే గిట్ట గద్దర్ అండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నా 100 రెట్లు గొప్పోడు గద్దరు. తెలంగాణ ఉద్యమంలో ఇలా పొడుస్తున్న పొద్దు మీద అనే సాంగ్తోని తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. అట్లాంటి వాళ్ళ విగ్రహం పెట్టాలండి ఆ ప్రాంతంలో, ఆ కళావేదికల. ఈయన డబ్బుల కోసం పాడిండు, కానీ గద్దర్ లాంటి మహానీయులు ఎవరి కోసం పాడిరండి? ఇలా ప్రజల కోసం మాట్లాడిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పాడిండు, పేద ప్రజల కోసం పాట పాడిండు. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ డెవలప్ కావాలని పాట పాడిండు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాధించుకోవాలి, మా పాలన మాకు కావాలని పాట పాడి అటువంటి మహానీయులు పెట్టాలి తప్ప ఇది ఎక్కడో వీళ్ళది ఎవరో తీసుకొచ్చి పెడుతుంది కరెక్ట్ కాదు. అసలు పోనీ మనకు సంబంధం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఏదేమైనప్పుడు కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలా. ఇలాంటి ఇష్టానుసారంగా ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పెట్టిన వాళ్ళనే మనం ముందుకు తీసుకొచ్చి నడిపిస్తామంటే సరికాదు. ఎందుకంటే ఇలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అమరవీరులైనటువంటి కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయండి. ఇలా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోయినాడండి. ఇలా పోలీస్కి ఇష్ట లాంటి వ్యక్తి అతని కుటుంబానికి అతనే మెయిన్. అసలు అలాంటి వ్యక్తి చనిపోయిందండి. శ్రీకాంతాచారి చనిపోయిందండి. ఇలా ఎంతోమంది అనేకమైనటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా వదిలేసుకొని కూడా వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులకు ఇలా మనం వద్దనుకొని వాళ్ళ ప్రాణాలు కూడా కారణం వల్లండి వీళ్ళు కాదా? అలాంటి వాళ్ళ వ్యక్తులకి ఇలా విగ్రహాలు పెడతారంటే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలా. ఇలా చూసుకుంటే తెలంగాణలో అనేకమైనటువంటి కవులు ఉన్నారు. ముఖ్యంగా తీసుకుంటే గిట్ట శేషప్ప కవి ఉన్నాడండి, నరసింహ శతకాన్ని రచించిన శేషప్ప కవి విగ్రహం పెట్టండి. ఇలా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే అందశ్రీ ఉన్నాడండి, మన చనిపోయాడు, అతని విగ్రహం పెట్టండి. తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళు తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలి తప్ప ఎవరి ఇష్టానుసారంగా వేరే ప్రాంతాల వాళ్ళు పెడతాంటే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గారు ఉన్న హయాంలో అంటే ఆ టైంలో ఇలాంటివి జరగలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చాకే అక్కడి వాళ్ళకి ఎక్కువగా చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఏమంటారు దీనికి? ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా ఎవరు మాటినద్దు. ఏదేమైనప్పటికీ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే గట్రా ఎవరో ఇష్టానుసారంగా పెడతాడంటే ప్రజానికం ఒప్పుకోదండి. ఇలా మనోళ్ళ విగ్రహాన్ని తీసుకుపోయి మరి అక్కడ ఏపీలోనో చెన్నైలోనో తర్వాత కర్ణాటకలో పెడితే అంటే ఒప్పుకుంటారా అండి? ఎవరు కూడా ఒప్పుకోరు. అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా మన రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు, మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా మనం చూసుకుంటే కవులు కూడా మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళే పెట్టండి తప్ప ఇలా ఇష్టానుసారంగా ఎవరెవరు పెడితే సరిగా అని చెప్పి తెలియజేస్తున్నా.